500కు గ్యాస్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు పథకాలు నేడు ప్రారంభం కానున్నాయి. చేవెళ్లలో సభ ఏర్పాటు చేసి అక్కడ ఈ స్కీంలను ప్రారంభించాలని ముందుగా నిర్ణయించినప్పటికీ మహబూబ్ నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సెక్రటేరియట్లకు కార్యక్రమాన్ని షిఫ్ట్ చేశారు. మధ్యాహ్నం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ స్కీంలను ప్రారంభిస్తారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా గృహజ్యోతి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ స్కీమ్ కింద 54.70 లక్షల మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరిలో సదరన్ డిస్కం పరిధిలోకి 35 లక్షల మంది, నార్నన్ డిస్కం పరిధిలో 19.70 లక్షల మంది ఉన్నారు. ఇక మహాలక్ష్మి స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం 500కే గ్యాస్ సిలిండర్ అందించనుంది. ఈ స్కీమ్ కింద 40 లక్షల మంది అర్హులను గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, ఈ రోజు చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి మరో 2 స్కీములను కూడా లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 5 లక్షల నుంచి 10 లక్షలకు కూడా పెంపొందించారు. కాబట్టి మరో 2 పథకాలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్లకు కూడా ఉచిత విద్యుత్తును ఈ రోజు సీఎం అధికారికంగా ప్రారంభించనున్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు కూడా హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుకు సంబంధించి కూడా ఇప్పటికే స్క్రూటినీ కూడా చేశారు. దాదాపు ఇటు మహాలక్ష్మి పథకం, ఇటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ సంబంధించి కూడా ఇప్పటికే గైడ్ లైన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇటు ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డ్ ని ఈ 2 స్కీములు కూడా ప్రామాణికంగా తీసుకున్నారు. అంటే బిలో పావర్టీ లైన్, ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్ ను ఇంప్లిమెంట్ చేస్తామని కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్ లో ప్రెస్ మీట్ లో కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి రేషన్ కార్డ్ ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ రకంగా చూస్తే మాత్రం దాదాపు కొంతమందికి మాత్రమే ఈ యొక్క 2 స్కీమ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజాపాలనలో దాదాపు కొత్త రేషన్ కార్డుల కోసం కూడా 15 లక్షల మంది పైగా దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అంటే పాత ప్రాతిపదికనే ఎవరికైతే ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేందుకు కూడా ఇప్పటికే గైడ్ లైన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా చూస్తే మాత్రం కొంతమందికి లబ్ధి చేకూరేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే రేషన్ కార్డులు లేని వారు కూడా ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అధైర్యపడవద్దని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. రేషన్ కార్డు లేని వారు కూడా వారు త్వరలో ఆల్రెడీ ప్రజాపాలన అప్లికేషన్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని వాళ్ళు నిజంగా అర్హులను భావిస్తే మాత్రం అందరికి కూడా రేషన్ కార్డులు ఇస్తాము. రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఈ 2 స్కీములను కూడా వారి లబ్ధిదారులుగా చేకూరుస్తాము. ఒకవేళ ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళ లబ్ధిదారులు చేయకపోతే మాత్రం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లి వాళ్ళ రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చి స్కీమ్ లో యాడ్ కావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి దీనిపై మాత్రం ఇప్పటి వరకు మాత్రం ఇటు రేషన్ కార్డు ప్రామాణికంగా 2 స్కీమ్ ఇంప్లిమెంటేషన్ కూడా జరగనుంది. ఈ రకంగా చూస్తే మాత్రం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. కాబట్టి వారికి మాత్రమే ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ జరగనుంది. చాలా వరకు కూడా మన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి మరి కొత్త రేషన్ కార్డు సంబంధించి కూడా ఇంకెప్పుడు విస్తరణపై కూడా ఇంకా సందిగ్ధ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే పౌర సహకార శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా త్వరలో ఆన్లైన్ లో మీ సేవా సెంటర్ల ద్వారా రేషన్ కార్డుల అప్లికేషన్ కూడా తీసుకుంటున్నారు స్పష్టం చేశారు. కానీ ఇంతవరకు ఇంకా దీనిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఈ రకంగా చూస్తే మాత్రం ఇటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ విషయంలో మాత్రం సాధారణంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం 955 సిలిండర్ ధర ఉంది. ఆ ప్రామాణికంగానే తీసుకున్న తర్వాత లబ్ధిదారుల ఖాతాలో 455 రూపాయలు వారికి సబ్సిడీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వేయనుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 80 కోట్లు కూడా మొన్న మనం చూసాం. 80 కోట్లు దాదాపు పౌర సహకార శాఖ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా అన్ని సిద్ధం చేసుకున్నారు. దీనిపై విధి విధానాలు రూపొందించారు. ఇప్పటికే పౌర శాఖ సంబంధించిన అధికారులకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు లాంఛనంగా ప్రారంభించి మార్చి 1 నుంచి ఎవరైతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటారో దానికి సంబంధించి ఇప్పటికే ఏజెన్సీలతో సీఎం రేవంత్ రెడ్డి కూడా 2 సార్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. అంటే నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోనే ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో 450 రూపాయలు కూడా యాడ్ అవుతాయి. జనరల్ గా మాత్రం 955 రూపాయలు తీసుకుంటారు. దానిలో 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ ప్రామాణికంగా తీసుకుని మిగతా సబ్సిడీ ఏదైతే ఉందో 450 రూపాయలు లబ్ధిదారు ఖాతాలో వేస్తామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఇప్పటికే ఇటు ఏజెన్సీలతో
వీళ్ళు ఒప్పందం కూడా కూర్చుకున్నారు. దాని తర్వాత మాట్లాడడం కూడా జరిగింది. కాబట్టి ఎవరైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళనే ఈ యొక్క 2 స్కీమ్లకు కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా భావించారు. ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్ విషయానికి వస్తే మాత్రం రేషన్ కార్డ్ నే దీన్ని కూడా ప్రామాణికంగా తీసుకున్నారు. ఎవరికైతే గ్రామీణ లెవెల్ అంటే రూరల్ లో చాలా మంది కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వాడతారు కాబట్టి వాళ్ళకి మాత్రం ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా భావించింది. మరి సిటీ విషయానికి వస్తే చాలా మంది కూడా రూరల్ నుంచి సిటీకి ఉపాధి నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం కూడా చాలా మంది వచ్చారు. కాబట్టి మరి హైదరాబాద్ లో దాదాపు 1 కోటి పైగా జనాభా ఉంటుంది. చాలా మంది కూడా రెంటెడ్ పీపుల్స్ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే చాలా మీటర్స్ సిటీలో మొత్తం మీటర్స్ అన్ని కూడా ఓనర్ పేరుతో ఉంటాయి కాబట్టి చాలా మంది రెంటర్స్ ఉంటారు. కాబట్టి మరి వాళ్ళ రేషన్ కార్డు తీసుకుని దానికి ఆ యొక్క నెంబర్ మీటర్ నెంబర్ ను అటాచ్ చేసి ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకు మాత్రమే స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయాలో చూస్తున్నారు. కాబట్టి ఈ రకంగా చూస్తే మాత్రం దాదాపు ఇప్పటి వరకు అయితే 1,23,00,000 కనెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి వారికి మాత్రం ఇవ్వాలని భావిస్తున్నారు. మరి అందులో చాలా మంది కూడా రేషన్ కార్డ్స్ లేవు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎవరికి కూడా రేషన్ కార్డులు రాని పరిస్థితి ఉంది. కాబట్టి చాలా మంది కొత్త పెళ్లైన వారు కానీ విడిగా కాపురం పెడుతున్న వారి పరిస్థితి ఏంది? మరి వీళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చి తర్వాత ఈ స్కీమ్ 2 స్కీమ్లను కూడా యాడ్ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ ఆ రకంగా చూస్తే మాత్రం దాదాపు 6 నెలలు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ 6 నెలల పాటు చాలా మంది కూడా లబ్ధిదారులు అయి ఉండి కూడా రేషన్ కార్డు లేకపోవడంతోనే చాలా మంది కూడా ఈ స్కీమ్ లో చేరేందుకు కూడా అర్హులు కూడా కాకపోతారు. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సమాలోచిస్తుందనిపై కూడా ఇంకా క్లారిటీ తెలియాల్సింది. మొత్తానికైతే మాత్రం ఈ 2 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు ప్రారంభించే 2 స్కీమ్స్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పై కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డునే ప్రామాణికంగా తీసుకున్న ఈ 2 ఉన్న వాటికి మాత్రమే ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మరి దీనిపై ప్రజల నుంచి స్పందన ఏ రకంగా వస్తుందో మరి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.